పెద్దంపేట గ్రామ పంచాయతీ సుభాష్ నగర్ కాలనీలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత భూష్పాక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అమ్ముల శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు హాజరై మాట్లాడుతూ సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు తోటివారు సహకరించాలన్నారు. ప్రజల్లో చైతన్యం తేవాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత భూష్పాక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ పౌర హక్కులపై ప్రజల అవగాహన కలిగి ఉండాలని, బడి గుడి అందరికీ సమానమేనని, పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కుల వివక్ష అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాలు వర్గాల వారు సోదర భావంతో మెలగాలని సూచించారు. సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు తోటివారు సహకరించాలన్నారు. ఒకటి 0-0 కొట్టినాం అనుకో, ఆ సార్ జీపేసుకొని దిగుతాడు. అవ్వ నీకు ఏమైందని అడుగుతాడు. ఆయన కొడతాడు ఆయన తీసుకొని పోయి ఒకటి హాస్పిటల్ అని చెయ్యి ఇరిగింది, కడుపు నొచ్చింది, వామిటింగ్ అయింది, జ్వరం వచ్చింది, ఎవరు తీసుకోవద్దలేరు. 1-0 అనేది కొట్టినాం అనుకో, డైరెక్ట్ నేను హాస్పిటల్ తీసుకుపోయి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికాడ తీస్తారు. ఒకప్పుడు ఇవన్నీ లేవు. ప్రభుత్వంతో, ప్రజాప్రతినిధులతో, అధికారులతో ఒకరి మీద ఒకరి కోపం చేసుకోవడం, తిట్టుకోవడం ఇదంతా ఉండకూడదు. నీ సమస్య డైరెక్ట్ గవర్నమెంట్ చెప్పడానికి అన్ని రకాల సవలతులు ఉన్నాయి. ఒకప్పుడు నాకు అది లేదు, ఇది లేదు. ఇప్పుడు అన్ని రకాల నీకు ఏది కావాలన్నా ఒక ఫోన్ కొడితే అలా ఇంటికి వచ్చి సమస్య పరిష్కారం తీసుకుపోతారు. ఇవన్నీ మీకు తెలియపడానికే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఇప్పుడు ఇటు పంచాయతీ అందరూ ఉంటారు అన్నమాట. తెలియదు కదా, అవి తెలుసుకోవాలి. మన సమస్యలు ఉంటే చెప్పుకోవాలి, రాసుకుంటారు, సంబంధిత అధికారి ఫార్వర్డ్ చేస్తారు. అట్లా ఇంకేమన్నా ఉన్నాయా? రోడ్డు వాళ్ళకి ఏమున్నాయి, ఎస్సీ కాలనీకి డెవలప్మెంట్ అవుతుందా, అయితే లేదా, దానికోసము మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రతి నెల 30వ తారీఖు రోజు ఒక విలేజ్కి వచ్చి ఎస్సీ కాలనీలో మనం ఉండి సమస్యలు తెలుసుకోవడానికి కలెక్టర్ గారు మమ్మల్ని పంపించారు. వాళ్ళ ఆదేశాలు క్రమమే మేము వచ్చాము. ప్రజెంట్ అందుకోసం ఎస్సీ కాలనీలో కూర్చోవాలి. మన ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాలు కానీ, అస్పృశ్యత, దానికోసం ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏంటి ఉన్నాయి, అది తెలుసు కూర్చోండి.